హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ కందికట్టు. ఈ శీతాకాలంలో మనకి జలుబులు జ్వరాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వేడివేడిగా కందికట్టు చేసి తింటే నోటికి కమ్మగా ఉంటుంది. అలాగే కాస్త ఉపశమనంగా కూడా అనిపిస్తుంది. అంతేకాదు చలికి వేడివేడిగా కందికట్టు చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే వెచ్చగా హాయిగా ఉంటుంది. మరైతే నా స్టైల్లో కందికట్టు ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ముందుగా కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. ఇంచుమించుగా ఇది ఒక 50 గ్రాములు ఉంటుందండి. చేతితో మనం అనుకుంటే ఒక 2 పిడికిళ్ళు అనుకోండి. కడిగి పెట్టుకున్నాను. అలాగే ఇందులో గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నాను. ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే 3 వెల్లుల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని ఉడికిస్తున్నాను. ఇదిగోండి ఉడుకుతుంది. ఇదిగోండి ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ ముద్దగా పేస్ట్గా అయితే అవనవసరం లేదు. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి, బాగా నలగాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాము. కొంచెం గరుకుగా చేసుకున్నా పర్వాలేదు, పేస్ట్లా చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం పేస్ట్ లాగే చేసేసాను. ఇదిగోండి మిక్సీ చేసేసాం కదా, ఇందాక పప్పు ఉడకపెట్టుకున్న గిన్నెలోనే మళ్ళీ ఈ కట్టు కూడా వేస్తున్నాను. ఇందులో వాటర్ కూడా వేసుకోవాలి. చిక్కదనం చూసుకొని కలుపుకోవాలి. మరి పలచగా చేయకూడదు, అలాగని చిక్కగా చేయకూడదు. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, పసుపు వేసుకుందాము. కారం వేయనవసరం లేదు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం అయితే వేయనవసరం లేదు, ఇంకా నీళ్ళు పడతాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము. అలాగే పసుపు, కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టి నేను ఉడికించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కట్టు పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట. మరిగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కట్టు అయితే చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేద్దాము. వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే హాయిగా ఉపశమనం కలిగిస్తుందండి. జలుబు జ్వరాలు ఏమైనా చేసినా కూడా చాలా మంచిది తింటే. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను నేను. చక్క పేలుతాయి అన్నమాట, బయటికి వచ్చి పేలుతాయి. అలా పేలటం వల్ల ఆవాలు రుచినిస్తాయి, అలాగే చేదు కూడా ఉండదు. ఇదిగోండి పేలుతున్నాయా, ఇలా పేలాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇందులో మీకు అవసరమైతే పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి జీలకర్ర వేసాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. వెల్లుల్లిపాయలు ఒక 2 వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఈ పోపులు బాగా వేగనిచ్చి ఆ కట్టులో అయితే కలిపేద్దాం. ఇప్పుడు పోపు అయితే వేగింది కదా, కట్టులో వేసుకుందాము. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో కానీ ఇలా వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది కందికట్టు. ఇప్పుడు ఆ పోపుని కట్టులో వేసేద్దాము. వేస్తాం కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. మరిగిన తర్వాత కట్టు చిక్కబడిపోతుంది కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము, కొద్దిగా చిక్కగా ఉంది కదా. ఇదిగోండి ఇలా అయితే బాగుంటుంది. ఇక మనకి కందికట్టు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చక్కగా వేడిగా సర్వ్ చేసుకొని తింటే హాయిగా ఉంటుంది. చూసారుగా నా స్టైల్లో కందికట్టు ఎలా చేశానో. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.